సో గాయస్ ఫైనల్లీ అయితే ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ సైరన్ హెడ్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇట్స్ బీన్ 3 వీక్స్ అన్నమాట. 3 వీక్స్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 4 వీక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది వీడియో అయితే పెట్టి పార్ట్ 1. చెప్పాను కదా, చాలా అంటే చాలా బిజీ ఉండే. అండ్ ఆల్సో మధ్యలో మనకు ఇంకా 3 సిరీస్ వచ్చేసరికి వాటిని రికార్డ్ చేయలేకపోయాను కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో ఇప్పుడైతే అన్నీ అయితే సాల్వ్ అయితే అయ్యాయి. అండ్ ఆల్సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని మీకు చెప్పాను. అండ్ నేనైతే నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, 4th సిరీస్ అది, ఫ్రమ్ ద ఫాగ్. ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అండ్ చూడండి గాయస్ అందరూ. అండ్ మనకైతే ఈ సైరన్ హెడ్ పార్ట్ 1కి అయితే లిటరలీ 200 వ్యూస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గైస్ ఇదైతే మనకు 3rd వరల్డ్ అనమాట. నేను చెప్పాను కదా మనకు ఒక వీడియోలో అయితే నాది వరల్డ్ అనేది డిలీట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఒక 2nd వరల్డ్ కూడా క్రియేట్ చేశాను. బట్ అందులో ఆల్మోస్ట్ ఆ హౌస్ అయితే బిల్డ్ చేసేసాను, అది మన బేస్. బట్ అందులో సైరన్ హెడ్ అనేవాడు స్పాన్ అయితే లేడు. అది రీజన్ ఏందో నాకే తెలియలేదు. అండ్ మళ్ళీ అగైన్ డిలీట్ చేసి మళ్ళీ కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడైతే స్పాన్ అయితే అవుతున్నాడు. అండ్ ఈ వీడియోలో అయితే మనకు మీరు తమిళలో చూసే ఉంటారు. నేను చెప్పాను కదా పార్ట్ 1లో రేక్కి విజన్ అవర్ అని ఉంటుందని ఒకటి. సో అదైతే ఇప్పుడైతే వచ్చేసింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వస్తుందని. నేనైతే ఓన్లీ జస్ట్ పైన బేస్ కూడా బిల్డ్ కూడా చేయలేను. నేను ఆడబట్టి ఇందులో ఒక 5 days అవుతుంది కావచ్చు మైన్క్రాఫ్ట్ డేస్ని బట్టి. సో చాలా అంటే చాలా త్వరగా అయితే వచ్చేసింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే మనం ఆ విజన్ అవర్ అనేది అయితే చూసేద్దాం ఎలా ఉంటుంది. సో ఇలా అయితే మనకు గీతలు అయితే వస్తుంది గైస్. మనకైతే చూసుకోవచ్చు, ఏమి కనబడడం లేదు. నేనైతే బయట ఆడుతున్నాను, సో కనబడడం లేదు. సో అంతే గైస్, ఇలానే ఉంటుంది. వాడైతే లిటరల్లీ స్పాన్ అయితే అయిపోతుంది నా దగ్గర. ఇక్కడ ఉన్నాడు ఏంటో కూడా చూసుకోవచ్చు. సౌండ్ అయితే చేస్తున్నాడు వాడు, వచ్చేసాడు కదా. ఇలా రాజుని వస్తాడు. సో గాయస్ కిల్ అయితే చేసేసాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ది యానిమల్ బై స్లేన్ బై విజన్ అవర్ రేక్ అని అయితే వచ్చింది. సో నేనైతే ఇక్కడ నన్ను ఏమైతుంది ఐడ్ అయితే చేస్తున్నాను. అందుకే యాక్చువల్గా అయితే నేను చూసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మళ్ళీ నేనైతే ఇక్కడ విలేజ్లో అయితే స్పాన్ అయ్యాను. అండ్ నేనైతే ఆల్రెడీ విలేజ్కి అయితే వచ్చాను. సో అలా ఇక్కడ స్పాన్ అయితే అయిపోయాను. ఇక్కడ స్పాన్ పైన పెట్టుకున్నాను కావచ్చు, నాకు కూడా తెలియదు ఎప్పుడు పెట్టుకున్నాను అనేది. ఓకే మరి. సో అయితే ఇక్కడ వాయిస్ అనేది రాలేదు. సో నేను మళ్ళీ నీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, అందుకే డోర్ సౌండ్ అయితే రావట్లేదు. అండ్ చూద్దాం, మళ్ళీ అయితే వస్తాడు అనుకుంటా, ఎందుకంటే ఒక 2 times అయితే ఖచ్చితంగా కిల్ చేస్తాడు. సో అప్పుడే మళ్ళీ ఇడిసే పెడతాడు మనల్ని. సో చూద్దాం వస్తాడో రాడో అనేది. వస్తాడు. పడుకోనికి అయితే వస్తుంది. ఓకే మరి. మార్నింగ్ అయిందా? నో గాయస్, నైట్ అయితే అయింది, మార్నింగ్ అయితే లేదు. మరి ఇది కూడా ఎఫెక్ట్ అనుకుంటా, బయట కూడా చీకటిగానే ఉంది. సో చెప్పినట్టే ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ టెలిపోర్ట్ అయితే అయిపోయాడు, మళ్ళీ కిల్ అయితే చేసేసాడు. సో అంతే, ఈ 2 times అయితే అయిపోయాయి. మనకైతే ఒక డిస్క్ అయితే ఇచ్చాడు. ఏంటిది? ఎండ్ ఆఫ్ ద డే జాబ్స్. డిస్క్ అయితే ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు చంపినందుకు ట్రీట్ ఏమో. అండ్ ఆల్సో అదేదో స్ట్రక్చర్ అయితే అక్కడ స్పాన్ అయింది. ఇవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దామనేది అనుకున్నాను. అందుకే వీడియో అనేది నేనైతే ఫస్ట్ అక్కడ చూసుకోవచ్చు, మన టవర్ అయితే ఉంది. నేను పూర్తిగా కూడా బిల్డ్ చేయలేదు హౌస్ బిల్డ్ చేశాకే మీకు వీడియో పెడదామని అనుకున్నాను. బట్ ఇంతలోనే ఇది వచ్చేసింది. అండ్ వెంటనే రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే విలేజ్ అయితే ఉంది, మంచి స్పాన్ దగ్గర అయితే వచ్చింది. మన ఐటమ్స్ అయితే తీసుకుందాం. పెట్రోల్ ఏం లేవు ఇందులో అయినా కానీ. ఓకే, సో మంచి స్పాన్ అయితే దొరికింది గాయస్ నాకైతే. అండ్ చూద్దాం, విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఇందులోనే, అందుకే
ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు ఇంతకు ముందు, జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాను. థ్యాంక్ గాడ్ అక్కడ స్పాన్ అయితే పెట్టాను, అంతే పెడితే మాత్రం చాలా లిటరలీ టార్చర్ ఉండేది. ఓ ఇక్కడైతే అన్ని చాలా బాగుంది గైస్ ఇది. అండ్ మనకైతే అన్ని ఎన్ని కార్స్ ఉన్నాయి, చెస్ట్ ప్లేస్ ఉంది, బూట్, చాలా మంచి లూట్ అయితే దొరికింది. ఓకే నేనైతే ఫుల్ గా ఐరన్ ఆర్మర్ చేసుకున్నాకే వేసుకుంటాను అవి అయితే రెండు, మిగతా రెండు అయితే. ఇందులో అయితే బాగానే ఉంది లూట్. ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నాయి విలేజ్. ఇక్కడ ఇక్కడైతే ఒకటి ఉంది, మేబీ 3 ఉన్నట్టున్నాయి గాయస్ చూస్తే. ఓన్లీ 3 హౌసెస్ ఉన్నట్టున్నాయి. అంటే అదేంటి డాగ్, ఆల్రెడీ ఇది నైట్ అయితే కాదు, బట్ అయినా ఎందుకు ఇలా అరుస్తున్నాయో తెలియదు లేదు. యాక్చువల్గా అయితే నైట్ అయితే అరుస్తాయి ఇలా. ఓకే ఇక్కడైతే నేను ఇక్కడ నుంచి వచ్చినప్పుడు అయితే క్రీపర్ ఉంది గైస్, అండ్ ఇక్కడైతే ఐరన్ కూడా ఉంది బాగా. మళ్ళీ ఒక చెస్ట్ ప్లేట్ అయితే దొరికింది. సో బ్యాక్గ్రౌండ్ లాగా ఏమైనా నాయిస్ వస్తే మాత్రం సారీ గైస్, నేనైతే ఇది బయట రికార్డ్ చేస్తున్నాను మా చైన్ లో అయితే. సో కొంచెం పిట్టాలు అయితే సౌండ్ చేస్తున్నాయి, సో వస్తే కనుక సారీ గైస్. ఓకే మనం స్టవ్ అవుతుంది. ఓ వెయిట్ వెయిట్, వాట్ గైస్ ఇది ఏం సౌండ్ ఇది? చూద్దాం, మేబీ సైరన్ హెడ్ అనుకుంటా. వాడైతే ఇంకా డిస్పాన్ అవ్వలేదు, మీడియం స్ట్రక్చర్ ఉంది. ఇదైతే నేను ఒక నార్మల్ వాళ్ళు అయితే క్లియర్ చేసినప్పుడైతే ఇలానే వచ్చింది, అండ్ ఇందులోనే వచ్చింది తర్వాత. ఎక్కడున్నాడు వాడు అసలు? ఓ గాయస్ అక్కడైతే ఉన్నాడు, యా వెళ్ళిపోయాడు. అండ్ ఆల్సో అక్కడ కూడా ఒక స్ట్రక్చర్ అవుతుంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్ ఇదైతే. నేను ఇప్పటికి సైరన్ వరల్డ్ అయితే ఇది నా థర్డ్ది చెప్పాను. అండ్ ఆల్సో నేను ప్రీవియస్గా ఒకటైతే ఆడాను ఆఫ్లైన్లో చాలా డేస్ అయితే అందులో, బట్ ఇటువంటి స్ట్రక్చర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు గైస్. అండ్ ఇదైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు అయితే మీరు వేచి ఉండండి. సో అన్ని వీడియోలు అంటే చాలా లెంత్ అయితే అయిపోతుంది, అందులో ఏమున్నాయో కూడా తెలియదు నాకైతే. ఓకే వీళ్ళైతే నేను ఫస్ట్ మళ్ళీ హౌస్ అయితే బిల్డ్ చేయాలి ఖచ్చితంగా, బేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఖచ్చితంగా బేస్ అనేది బిల్డ్ చేసాక అన్ని ఎక్స్ప్లోర్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఓకే ఇంతలా అయితే బిల్డ్ చేశాను అంతే. ఓకే సో సమ్ టైమ్ అయితే ఒక రోజు అయితే నేను ఇందులో అంటే మైన్ క్రాఫ్ట్లో అనమాట, అండ్ అక్కడ నుంచి అయితే కింద పడిపోయాను లిటరల్లీ అనుకోకుండా. అండ్ ఇక్కడైతే రేక్ అనేవాడు, రేకు అయితే మాత్రం ఇక్కడ టక్ అయితే అయిపోయాను నా లక్కీలీ. సింపుల్గా విలేజ్కి అయితే వెళ్ళాను అండ్ అక్కడే పడుకున్నాను. సో దట్స్ వై అదైతే స్పాన్ అయితే వచ్చింది మళ్ళీ. సో నేనైతే స్టేస్ అయితే చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకే కొంచెం వుడ్ అయితే కావాలి, కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకొని చేసుకుంటే బెటర్. ఓకే కాఫీ అయితే సో మళ్ళీ ఈ రోజు నైట్ కూడా వస్తాడు కావచ్చు గ్యాస్, నాకు తెలియదు. నేనైతే ఆడిన వాళ్ళు అయితే 3 నైట్స్ అయితే వచ్చేస్తాడు, 3 నైట్స్ 6 టైమ్స్ కిల్ చేశాడు, ఒక్క నైట్ కి 2 టైమ్స్. అది ఈవినింగ్ అయినా సరే దాన్ని వెంటనే రాత్రికి అయితే షిఫ్ట్ చేసేస్తాడు టైం అయితే. ఓకే వుడ్ అయితే దొరికింది, అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేసుకుంటా. ఓకే ఫైనల్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేస్తా. ఓకే అండ్ స్టేర్స్ అయితే చేస్తాను ఇప్పుడు, చాలా ఉంది. అండ్ ఫస్ట్ అయితే మనం మీరైతే బేస్ బిల్డ్ చేసి తర్వాత ఇలా మన క్రాస్ సైన్స్ అయితే బిల్డ్ చేయాలి. టవర్స్కి అయితే ఉంటాయి కదా క్రాస్ సైన్స్ లాగా ఇలా, సో అలా అయితే ఒక బిల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ వుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే. ఫైనల్లీ స్టేర్స్ అయితే చేసేసుకున్నాను. ఇలా అయితే బిల్డ్ చేసుకుంటాం కదా, ఇలా అయితే బిల్డ్ చేస్తారు, నేను కూడా వీడియోస్లో చూశాను, సో దాన్నే ఫాలో అవుతున్నాను. అండ్ ఇలా అయితే వెళ్ళిపోవాల్సిందే. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గ్యాస్ ఇంత
ఫాస్ట్గా వస్తుందని. మన డేస్ వచ్చేసి సో చూసుకోవచ్చు, మళ్ళీ డేస్ అనేది 0 అయితే చేసేసాడు. అరే దీన్నైతే ఫస్ట్ తొలగించేద్దాం. ఓకే, సో ఇంతే, మనం ఎన్ని డేస్ ఆడినా సరే సో ఇలా అయితే ఉంటుంది విజన్ అవర్ అయితే మీకు చెప్పినట్టు. అండ్ ఇంకా బ్లడ్ అవర్ అయితే చూడలేదు, మరి అది తర్వాత ఫ్యూచర్లో అయితే వస్తుంది కావచ్చు. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్, నిజంగా చెప్తున్నా. నేనైతే ఇంత ఇంత ఫాస్ట్గా వస్తుందని అయితే అసలు అనుకోలేదు. మేబీ మెల్ల చాలా డేస్ అయిపోయినాక బేస్ బిల్డ్ చేసి క్రాస్ సైన్స్ కానీ మొత్తం ఫుల్గా బేస్ బిల్డ్ చేసాక అయితే వస్తుందేమో అనుకున్నా. లక్కీలీ త్వరగా అయితే వచ్చేసింది. సో గాయస్ మీకైతే వచ్చేసాను బిల్డ్ చేసుకుంటూ. అండ్ ఆల్సో రెయిన్ అయితే ఇంకా స్టాప్ అయితే అవ్వలేదు, నైట్ కూడా అవ్వబోతుంది, ఈవినింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఈవినింగ్ అయితే దాటిపోయింది అనుకోండి. సో సైరన్ రెడ్ అయితే స్పాన్ అయినట్టున్నాడు, సౌండ్ అయితే చేస్తున్నాడు. సో ఎక్కడ ఉన్నాడు చూద్దాం, ఎక్కడ ఉన్నాడు మరి. ఓకే, ఇక్కడైతే లేడు. అండ్ చూసుకోవచ్చు గాయస్, అక్కడైతే ఉన్నాడు, అక్కడ స్పాన్ అయ్యాడు విలేజ్కి దగ్గర. కిందికి కూడా వెళ్ళలేను నేను, ఇప్పుడు వర్షం కూడా చాలా ఇరిటేట్ చేస్తుంది, అయినా కానీ కిందికి కూడా వెళ్ళలేను నేను. మరి చూద్దాం ఎలానో. వాడైతే ఇక్కడికి రాకపోతే మనం అయితే సేఫే అనుకోండి. సో చూద్దాం ఎలా జరుగుతుందో. అండ్ రేక్ అయితే నాకైతే ఈ మధ్య కనబడడం లేదు. సో ఏమైనా మరి స్పాన్ అవుతలేడో మరి ఎలానో తెలీదు. బట్ మార్నింగ్ మాత్రం వాడి కేజీ వాడు వెళ్ళిపోయినట్టు అయితే సౌండ్ అయితే వస్తుంది. సో అలా నేనైతే ఫోర్సెస్ అయితే ఇవైతే బిల్డ్ చేస్తాను, అంతవరకు వాడైతే రాడు. అండ్ ఐటమ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి నాకు. సో ఇవి రెండైతే మిగిలినట్టున్నాయి, ఇప్పటికైతే ఉంటాయి అవి. సో మళ్ళీ ఇదైతే బిల్డ్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 1 2 3 4 5 అండ్ 5 ఇక్కడ. సో అండ్ ఇక్కడ ఒకటి, అండ్ వచ్చేసి అక్కడ కూడా బిల్డ్ చేస్తాను నేను. ఓకే, 2 3 4 5 అయినా 4 సైడ్స్ అయితే చేసేసాను. అండ్ స్లాబ్స్ అయితే పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే. అండ్ ఇక్కడైతే కొన్ని అయితే బిల్డ్ చేస్తాను, కొన్ని వుడ్స్ అయితే ఉన్నాయి వాల్ లాగా అయితే. సో ఇక్కడతో రీసెర్చ్ అయితే అయిపోయాయి, ఉన్నట్టున్నాయి చూసుకోలేదు నేను. ఫైనల్ అయితే అయిపోయాయి ఉన్న రీసోర్సెస్ అయితే. వుడ్ అయితే కావాలి, బట్ కిందికి వెళ్ళాలంటే ఇప్పుడు రేక్ అయితే ఉన్నాడేమో మరి. సౌండ్స్ అయితే చేస్తలేడు, బట్ ఉన్నాడు కావచ్చు, నాకు కూడా తెలియదు. ఓకే, మరి ఇక్కడైతే సైరన్ హెడ్ అయితే లేదు. నేనైతే స్లాబ్స్ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవైతే మనకి సేఫ్ అయితే ఉంటాయి. మళ్ళీ వాడు వచ్చి క్లైంబ్ అయితే చేస్తాడు. ఓకే, ఫస్ట్ అయితే పెట్టేసుకుంటాను నేనైతే. టోటల్గా ఒక 3 లేయర్స్ అయితే పెడతాను, సో మనకు కూడా కొంచెం తిరగనీకి కూడా బాగుంటుంది ఇక్కడ. ఓకే గాయస్, అక్కడనే ఉన్నట్టున్నాడు, నేనైతే డిస్పాన్ అయిపోయాడు అనుకున్నాను. ఇటైతే మెల్లిగా అయితే వస్తున్నాడు మరి. ఓకే, మేబీ వస్తాడు ఏంటి ఇక్కడ. రే బాబు ఇక్కడ రాట్రా బాబు, ఇంకా నేనైతే స్లాబ్స్ అయితే పెట్టలేదు. సో ఈ సైడ్ అయితే పెట్టేసాను, క్లైంబ్ అయితే చేయలేడు కావచ్చు మేబీ, చూద్దాం. మెల్లిగా అయితే వస్తున్నాడు గాయస్. అయ్యో రాడనుకుంటా, అక్కడ అయిపోయాడు మళ్ళీ. నేనైతే మళ్ళీ బిల్డ్ అయితే చేస్తాను ఒకసారి. ఓకే, అరే ఇక్కడ సో గాయస్ దగ్గర దాకా అయితే వచ్చేసాడు, చాలా అంటే చాలా దగ్గర దాకా క్లోజ్ అప్ అయితే వచ్చేసాడు నాకు. నేనైతే ఇటు వెళ్ళిపోతా. ఓ మై గాడ్, దగ్గరగా అయితే వచ్చేసాడు గాయస్. లాగ్ అయితే అవుతుంది చాలా. వాడు వస్తే ఇలానే లాగ్ అయితే అవుతుంది అప్పుడప్పుడు. చూసుకోవచ్చు గాయస్, మొత్తం లీవ్స్ అని అయితే పోతున్నాయి నడిచిన దగ్గర అయితే, ఓన్లీ వుడ్ మాత్రమే ఉంటుంది. సో చూద్దాం. రాడనుకుంటా, మళ్ళీ అక్కడే అయిపోయాడు ఏంటి. బ్రో ఇక్కడే ఉన్నాను బ్రో, చూస్తున్నట్టున్నాడు ఏంటి. అరే నీకు కళ్ళు లేవు కదా, రేలా వస్తున్నావు. రే లాగ్ అయితే అవుతుంది మధ్యలో. ఇంత పెద్ద ప్రాసెసర్ తీసుకొని కూడా ఇంత లాగ్ అవుతుంది, అసలు నేను ఏమనాలి. నో మై గాడ్, వస్తున్నాడు గాయస్, దగ్గర వచ్చేస్తున్నాడు, బాగా సౌండ్ అయితే చేస్తున్నాడు. ఓకే మళ్ళీ లాగ్, అబ్బా వీడి చేయబట్టి చాలా లాగ్ అవుతుంది.
ఓ మై గాడ్ గాయస్, దగ్గర వచ్చేసాడు. ఎక్కుతాడు ఏంటి? ఓ మై గాడ్, ఎక్కుతున్నాడు. యో, యా చెప్పాను కదా గాయస్, స్లాబ్స్ ఉంటే ఎక్కరాదని. యా ఎక్కలేడు, మళ్ళీ కిందికైతే పడిపోయాడు. అక్కడక్కడే చూస్తున్నాడు. యా నువ్వైతే ఎక్కలేవు. సో సో నేనైతే టవర్ మీద ఉంటే ఖచ్చితంగా చచ్చేవాడిని. సో ఇంత హైట్ ఉంది కాబట్టి బతికిపోయాం. ఏమాత్రం తక్కువ ఒక 20 బ్లాక్స్ పెట్టుకున్నా కానీ ఈజీగా వాడు కిల్ చేసేటోడు. సో మీరు కూడా ఒక 30 బ్లాక్స్ అయితే పెట్టుకోండి, అప్పుడే వాడైతే రాలేడు. సో వాడేంటి హెడ్ అలా తిరుగుతూ ఉంది, ఒక రౌండ్ అయితే వేస్తుంది. ఓకే, డిస్పాన్ అయిపోరా జల్దీ. ఓకే, అరే 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 ల్యాగ్, ఒరే ఈ ల్యాగ్ ఒక వీడికంటే టార్చర్ చేస్తుంది. వీడన్నా ఒక మారు బెటరు. ఓకే మరి చూద్దాం. అక్కడే ఉండిపోయాడు, మరి స్టక్ అయితే అయిపోయాడా మరి ఏంటో తెలీదు. అక్కడి నుంచి అయితే కదలడం లేదు. ఓకే, సో మళ్ళీ యా భూమిలోకి అయితే వెళ్ళిపోతున్నాడు. సో అలా అయితే డిస్పాన్ అయితే అయిపోతాడు గైస్. సో ఇక అయితే ఈ నైట్ మందం అయితే రాడు. సో నేనైతే స్లాబ్స్ అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్. పడుకుంటాను గైస్. మరి యా గైస్, చెప్పడం మర్చిపోయాను, పడుకుంటే మాత్రం ఇలా అయితే వస్తుంది కావాలి. మేబీ ఇది నాకు తెలిసి ఫైర్ హెడ్ అయితే కాదు, బట్ రేగ్ అయితే అనుకుంటాను. ఇది రేగ్ వల్ల ఇలా అవుతుంది కావచ్చు. పడుకో కూడా పడుకోలేము ఈ నైట్కి. ఇలానే గైస్, నేనైతే మార్నింగ్ కాగానే మేము కలుస్తాను. సో గైస్, మార్నింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. రేక్ అయితే రిట్రీట్ అనేది వచ్చింది, బట్ నాకైతే ఎక్కడ కనవలేడు రేక్ అయితే. సో మార్నింగ్ అయితే అవుతుంది. సో వెళ్ళిపోతా నేను. బేస్ అయితే బిల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో హెల్త్ అయితే చాలా తగ్గుతుంది. ఓకే, తిండ్రా బాబు. అంటే ఏమైందిరా? ఓకే, నింపుకున్నాడు. అండ్ కాస్ట్ అయితే కావాలి. ఎంతమైతే ఇది ఫోబస్ అనేది కలెక్ట్ చేసుకున్నాను కదా నేనైతే. ఇక్కడ అరే ఐరన్ పికక్స్ ఎదురా. ఓ అందులో అయితే ఉండిపోయినట్టుంది. సో ఫోన్ దాంతో కనిపిస్తా. సో కరెక్ట్ చేస్తుంది గైస్, అండ్ బ్యాక్ టు బేస్ అన్నమాట. వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. చిన్న విలేజ్ అయితే ఉన్నట్టుంది. ఎక్కువ లూట్ అయితే బాగానే ఉంది, బట్ ఎక్కువ హౌసెస్ అయితే లేవు. అండ్ ఇదైతే బాగుంది వాచ్ టవర్, బట్ సైరన్ హెడ్ అయితే ఈజీగా అందుకుంటాడు. వర్షం కూర బాబు, చాలా చిరాకుగా. నీకు కూడా చిరాకు వేస్తావా ఈ వర్షం వల్ల? ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఓకే, చూసుకోవచ్చు వాడు నడిచిన దగ్గర మొత్తం లీవ్స్ అనేది ఎక్కి పెట్టేశాడు. అదే లీవ్స్ అనేది మొత్తం వెళ్ళిపోయాయి. అండ్ ఆల్సో బ్లాక్స్ కూడా బ్రేక్ చేస్తాడు మొత్తం. మీకైతే కనవలేదు ఇప్పుడు. ఇక్కడ కొత్త దగ్గర అవుతుంది. తర్వాత చేసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్, మీకైతే వచ్చేసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్లాబ్స్ అయితే బిల్డ్ చేసేసాను. బార్డర్స్ అంటారా ఏమంటారు నాకే తెలియదు. అప్పుడే మనం ఫేవర్ తింటాం కదా. ఇక్కడైతే బ్లాక్స్ అయితే వెళ్ళిపోయాయి. ఓకే, ఆల్సో ఒక చెస్ట్ అయితే చేసుకోవాల్సిందా. చెస్ట్ అయితే చేసుకుంటాను. ఇన్వెంటరీ అయితే చాలా ఫుల్ అయితే అయిపోయింది. ఇంకా బాక్స్ ఓకేనా? ఓకే, చెస్ట్ అయితే చేసుకుంటాను. ఇది ఎక్కడ? ఓకే, ఓకే, ఇవన్నీ అయితే అవసరం లేదు. స్వాడి కూడా అవసరం లేదు. అండ్ లెదర్
డోర్ ఉండేది ట్రీస్ అండ్ ఈ డిస్క్ అయితే ఖచ్చితంగా అవసరం లేదు ఇప్పటి మనం ఇది మనం దీన్ని ప్లే చేద్దాం కదా ఫ్యూచర్లో అయితే దానికి. సో ప్రజెంట్ అయితే బేస్ అయితే బిల్డ్ చేస్తాను, తర్వాత దాన్ని పని అయితే చేస్తాను ఫ్యూచర్లో. సో ఇది అవసరం లేదు. ఫ్యాక్టర్ ఉంది ఇది సేవ్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇవి స్లాబ్స్ బిల్డ్ చేసేస్తే ఒక పని అయితే అయిపోతుంది. సో గాయస్ స్లాబ్స్ వర్క్ అయితే అయిపోయింది ప్రజెంట్కి అయితే, అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఏం కాదు, ఈవినింగ్ అయితే అయిపోతుంది. అండ్ వర్షం కూడా ఇప్పుడిప్పుడే తగ్గిపోయింది. సో చూద్దాం, అండ్ మిగతా పని కూడా చేసేయాలి. అండ్ ఇవైతే రీప్లేస్ చేస్తాను గాయస్ నేను స్టోన్ బ్రిక్స్ తోటి. సో దానికోసమే నేనైతే కోబోర్డ్స్ అనేది తెచ్చుకున్నాను అండ్ మెల్ట్ అయితే చేస్తాను. ఓకే, అంతవరకు అయితే ఈ చిన్న పని మళ్ళీ చేసేస్తాను నేను. ఇక నైట్ అయితే అయిపోతుంది మళ్ళీ. ఓకే, ఇలా అయితే ఉంది. సో నేను అనుకున్నాను గాయస్ అది మరి 3 నైట్స్ అయితే వస్తాయి అనుకున్నాను అది విజయనగర్. బట్ ఏమైందో 1 నైట్ మాత్రం వచ్చింది. నేను ఇంతకుముందు ప్రీవియస్గా నేను ఆఫ్లైన్లో ఆడుకున్న వాళ్ళు అయితే వచ్చినాయి అలానే. లిటరలీ 3 నైట్స్ నాకు మొత్తం టార్చర్ చేశాడు వాడు యాక్చువల్లీ. అండ్ యా మనం అది లక్ అనుకోండి. ఈ వాళ్ళలో మరి ఏమైందో వాడు రాలేడు. ఓకే, అండ్ ఇక్కడ సో వుడ్ అయితే లేదు. అండ్ ఇప్పుడు కిందికి వెళ్ళామంటే ఖచ్చితంగా మళ్ళీ మీదికి రాము. సో ఇక్కడైతే ఉండిపోవాల్సిందే మళ్ళీ. నైట్ మాత్రం ఇలానే ఉంది. సో సైరన్ హెడ్ ఎక్కడ స్పాన్ అయ్యాడు కూడా తెలియదు. ఓకే, కొంచెం కూల్ ఉంటే బాగుండు. కొంచెం కూల్ అయితే మెల్ట్ చేసుకుందామన్నా లేదు గాయస్ ఇక్కడ. కిందికే వెళ్ళాలి మనం ఖచ్చితంగా. అండ్ చీకటి అయితే అయిపోయింది ఆల్రెడీ. సైరన్ హెడ్ అయితే ఎక్కడ స్పాన్ అయ్యాడు కూడా తెలియడం లేదు సారీ. అక్కడక్కడ వాయిస్ అనేది ఇలా అయిపోతుంది. మేబీ రేక్ కూడా లేదనుకుంటా గైస్, సౌండ్ అయితే వస్తలేదు. మనం మన పని అయితే చేసుకోవచ్చు అనుకుంటా. ఓకే, అవసరం ఏమన్నా ఉన్న సామాన్లు అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను నేను. అండ్ ఇదైతే అవసరం లేదు. ఇది స్లాబ్స్ అయితే ఇప్పటికైతే అవసరం లేదు, జస్ట్ ఒక రూఫ్ బిల్డ్ చేసినప్పుడు మాత్రమే అవసరం ఉన్నాయి మళ్ళీ. అండ్ ఈ స్టేర్స్ కూడా ప్రజెంట్ అయితే ఇవి అవసరం అయితే లేవు. ఓకే, ఇవి మెల్ట్ అయ్యేసరికి మనం అయితే ఖచ్చితంగా కొన్ని తీసుకొని అయితే వద్దాం. ఓకే, ఎవరు లేరు అనుకుంటా, ఇప్పుడే ఛాన్స్ ఉంది, వెళ్ళిపోతా నేను. ఓకే, అండ్ చాలా డార్క్ అది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొన్ని టార్చర్ చేసుకొని వస్తాను. ఆ తర్వాత అయితే ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. అప్పుడైతే సింపుల్. మళ్ళీ లేకపోతే మాన్స్టర్స్ అయితే వస్తాయి, చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. మెయిన్గా అయితే క్రీపర్ గాయ, అదైతే ఎక్కడ వచ్చి ఎక్కడ వెళ్తుందో కూడా తెలియదు. సో జాంబీ అంటే సౌండ్ చేసుకుంటూ వస్తాడు. అండ్ స్కెలిటన్ అయితే ఖచ్చితంగా బాణాలు అయితే విడుస్తాడు. సో మనకైతే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడే అన్నాను ఎక్కడ స్పాన్ అయ్యాడని, బట్ స్పాన్ అయితే అయ్యాడు గైస్. నాకైతే యా ఇక్కడే ఉన్నాడు గైస్ లిటరల్లీ. మీకైతే కనబడుతున్నాడు అనుకుంటా. ఓకే, మేబీ ఇక్కడికి అయితే రాలేడు అనుకుంటా. ఫస్ట్ ప్లాన్ అయితే చేసేసుకుంటాను నేను నైట్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసాడు నా దగ్గరికి. అండ్ ఓకే, ఇవైతే మెల్ట్ అయితే అయిపోయాయి. కొంచెం కూల్ అయితే మెల్ట్ చేసుకుంటాను. అండ్ ఎన్ని వస్తాయి? ఓకే 16, ఇంకొక 5 అయితే ఎనఫ్. 5 కాదు 4. అండ్ ఇవైతే రీప్లేస్ చేస్తాను. నాకైతే చాలా కనబడడం లేదు గైస్, మీకైతే క్లారిటీ కనబడుతుంది అనుకుంటా. కొంచెం కూల్ అయితే తీసుకొని టార్చర్ చేసుకుంటే బెటర్. ఓకే, యా ఇప్పుడైతే కొంచెం బెటర్. ఆయన వాడు అక్కడే ఉన్నాడా? నాకైతే ఏం కనబడడం లేదు, మీకు కనబడితే అక్కడే ఉన్నాడు గైస్, అక్కడే తిరుగుతున్నాడు. ఏం కాదు. సో మన దగ్గరికి రానంత వరకు మనం సేఫే. అండ్ 1 అదే ఇక్కడ ఉన్నాయేమో. మరి రేక్ అయితే వస్తలేడు గైస్, ఏమైందేమో నాకైతే అర్థమైతే లేదు. మేబీ రెస్ట్ అయితే తీసుకున్నాడేమో. అండ్ మార్నింగ్ మాత్రం వెళ్ళిపోయినట్టయితే మెసేజ్ వస్తుంది, బట్ నైట్ మాత్రం కనబడడం లేదు. ఓకే 1 2 3
అండ్ 4-5. ఓకే, అండ్ ఇక్కడ 1 2 3 4 5. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇది ఒక మూల అవుతుంది. సో పోల్ అయితే ఆల్రెడీ రెడీ అవ్వచ్చు మీకు పెట్టిన కాడికైతే. అండ్ ఇక్కడ టార్చ్ అయితే పెట్టుకోవాల్సిందే. ఇక్కడ ఒకటి సంథింగ్ ఏమో సౌండ్ చేస్తున్నాడు. ఓకే, రానంత వరకు అయితే సేఫ్ ఏమని. ఓకే, ఇక్కడ ఏదో పెట్టేసుకున్నాం. ఇక్కడ మధ్యలో కూడా లేదు. ఇక్కడ ఒకటి సంథింగ్ ఏమో సౌండ్ గైస్, ఇది ఫస్ట్ టైం వింటున్నా నేనైతే. బర్ఫ్ అన్నట్టు అయితే వస్తుంది. యా, మళ్ళీ బంద్ చేశాడు. అక్కడనే తిరుగుతున్నాడు. మేబీ ఈరోజు అయితే రాడు అనుకుంటా. యా, నీళ్ళల్లో కూడా వస్తాడు గైస్, మీరు అనుకోకండి నీళ్ళల్లో ఈదలేడని. నీళ్ళల్లో కూడా వస్తాడు, నీళ్ళల్లో నడుచుకుంటూ వస్తాడు, ఈదడు కానీ. సో ప్రాబ్లమే మనకు. అండ్ కొన్ని అయితే కావాలి, టోటల్ అయితే చేసేసుకుంటాను. అండ్ ఈవెన్ మనకు రేక్ కూడా నీళ్ళల్లో అయితే ఎలా అంటే నడుస్తాడు మీద, నీళ్ళ మీద అయితే నడుస్తాడు వాడైతే. ఫాస్ట్ అంటే ఫాస్ట్గా వచ్చేస్తాడు నీళ్ళ మీద. సో మనం నీళ్ళ మీద ఉన్నా కానీ సేఫ్ అయితే కాదు. ఓకే, ఇంకొకరి స్టోన్ అయితే ఈజీగా 4 అయితే అయిపోతాయి. కమాన్ జల్దీ. అండ్ ఎస్, ఫైనల్ వచ్చేసింది. అండ్ ఇక్కడైతే ఇలానే చేసేద్దాం. వాటి గైడ్ మేబీ వాడికి ఇలా సౌండ్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా వాడికి కోపం వచ్చినప్పుడు అయితే వస్తుంది ఇలా. ఓ కాదా, జస్ట్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నాడు. మన పని అయితే మనం చేసేసుకుందాం. ఓకే, కిందికి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా నాకు తెలుసు. సో గ్యాస్ వస్తున్నట్టున్నాడు, సౌండ్ అయితే చాలా లౌడ్ అయితే వస్తుంది. సో గాయస్ అలా అయితే క్రౌచ్ అయితే వేస్తున్నాడు. ఓ మై గాడ్, అదేంటి అలా వస్తున్నాడు చూసుకోవచ్చు గాయస్. నీళ్ళ మీదకి అయితే వస్తున్నాడు. యాక్చువల్లీ ఆగిపోయాడు అక్కడే. అదేంటి అలా క్రౌచ్ అయితే వస్తున్నాడు. సో ఇది నాకు తెలిసేదన్నా వాడికి ఎబిలిటీ అనుకుంటా. ఇక్కడ అయిపోయాడు. ఏమైందిరా, దాటస్తలేదు అది నీకు? సింపుల్గా అక్కడో కాలు ఇక్కడో కాలు వేస్తే అయిపోద్ది కదా. సౌండ్ అయితే వస్తుంది, బట్ వాడైతే కదులుతలేడు. చూడండి కదా మెల్లిగా వాటర్లో నుంచి ఎట్లా వస్తున్నాడు. వాటర్లో అయితే చాలా స్లోనే అయితే ఉంటాడు, అదైతే మనం చెప్పుకోవాల్సింది. చూసుకోవచ్చు వాటర్లోకి కూడా వస్తున్నాడు వాడు. ఓకే ఓకే, ఓ మై గాడ్, చూసుకోలేదు గ్యాస్ ఎలా అయితే వస్తుంది. ఇప్పుడైతే పడుకోలేను, పడుకోగలుగుతున్నాను. ఇంకొక పడిపోయాను గ్యాస్ అక్కడ. చూద్దాము అక్కడ ఉన్నాడు ఇంకా. మార్నింగ్ అయితే అయింది, వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా వాడు. ఆగరా బాబు, రేక్ కూడా రిట్రీట్ అనేది వస్తుంది బట్ వాడితే కనబడడం లేదు నాకు. మేబీ వెళ్ళిపోయాడు అనుకుంటా సైరన్ హెడ్ అయితే. వెళ్ళిపోవాలని కోరుకుందాం. అండ్ యా, చనిపోయిందని ఏమైంది గైస్, లేకపోతే వాడి చేతిలో చనిపోయాడని ఎలాగైనా. ఓ మై గాడ్, సో చెప్పాను కదా గైస్ బ్లాక్స్ అయితే బ్రేక్ చేస్తాడని. సో బ్రేక్ అయితే చేసేసాడు. మళ్ళీ నేనైతే బిల్డర్స్ చేయాల్సిందే ఇవి. అండ్ మన ఐటమ్స్, సో మనమైతే కార్స్, ఈ మోడ్ వచ్చేసి కార్స్ మోడ్ అన్నమాట. సో దీనివల్ల అయితే మన ఐటమ్స్ అయితే వెళ్ళాయి. సేమ్ ఇన్వెంటరీ, కీప్ ఇన్వెంటరీ లాగానే ఉంటుంది. సో ఓకే, అండ్ ఇక ఇలా అయితే బ్రేక్ చేసేసాడు. ఇక్కడ నుంచి అయితే ఇలా వచ్చేసాడు. మేబీ ఆ మోడ్లు ఉన్నప్పుడు మాత్రం అయితే బ్రేక్ చేయగలుగుతాడు అనుకుంటా ఇవి, అలా క్రౌచ్ అయినప్పుడు మాత్రం. సో నేనైతే మళ్ళీ ఇవైతే రీబిల్డ్ అయితే చేస్తాను గైస్. అండ్ ఆల్సో ఏమైందేమో మనకు
స్పాన్ అయితే అవుతలేడు, రేక్ కూడా దగ్గరలో. మరి ఎటు వెళ్తున్నాడు ఏమో, మరి మేబీ వాడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఏమో. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంత గ్యాస్, అండ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేనైతే ఇవి మళ్ళీ మొత్తం బిల్డ్ చేసి అండ్ బేస్ కూడా ఫుల్గా బిల్డ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఈ క్రాస్ సైన్స్ మాత్రం బిల్డ్ చేయడం అది ఉంటుంది. అండ్ యా గైస్, ఆ హౌస్ కూడా బిల్డ్ చేద్దాం, హౌస్ స్ట్రక్చర్ అయితే దానికి కూడా టైం ఉంది, సో చేసేద్దాం ఇది కూడా. అండ్ ఆల్సో నేనైతే మనకు ఇది లింకాలి ఏది మనకు రేక్ కేవ్ అయితే, వాదైతే కేవ్ అయితే ఉంటుంది, వాడు అందులోకి వెళ్తాడు. నైట్ టైం మాత్రం అందులో కానీ బయటకు వస్తాడు, అండ్ మార్నింగ్ టైం అయితే అందులోకి వెళ్ళి ఉంటాడు. సో చూద్దాం, అది కూడా వెతకాలి. వెతికాక అయితే నేను మళ్ళీ దానికి కూడా ఒక సపరేట్ వీడియో అయితే వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంత గాయస్, అండ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, త్వరగానే వస్తుంది, ఇప్పుడైతే ఏం లేట్ అయితే కాదు. అండ్ దీనికై ఈ వీడియో రావాలంటే మినిమం మీకు అయితే చెప్పాను కదా, వీక్లీ ఒక 4 వీడియోస్ అలా ట్రై చేస్తాను. మనకైతే 4 సిరీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ క్వైట్ ప్లేస్ అయితే వస్తుంది, తర్వాత బ్రోకెన్ స్కిప్, అండ్ ఫైనల్లీ ఫ్రమ్ ద ఫాగ్ రాగానే మళ్ళీ ఇదైతే వస్తుంది. సో 3 వీడియోస్ అయ్యాక అయితే ఈ వీడియో అయితే వస్తుంది. సో అంతవరకు అయితే మీరైతే వేచి ఉండండి గైస్.